మెడ వంపున అతని వేడి ఊపిరికి నడుము మీద ఉన్న విజయ్ చేతులను తన చేత్తో గట్టిగా పట్టుకుంది. వెనక నుంచి అతని గుండెలకు తలను ఆనిస్తూ మత్తుగా వాలిపోయింది. ఆమె భుజం మీద మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ చిన్నగా ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. చీర జారడంతో బ్లౌజ్ పెట్టికోట్ మాత్రమే ఉంది. ఆమె అందాన్ని దాచలేక దాస్తుంటే ఆమెను ఎప్పుడూ అలా చూడని విజయ్ ఆమె సౌందర్యాన్ని కళ్ళ నిండా నింపుకున్నాడు. జాకెట్ కింద వలయాకారంలో ముత్యంలా మెరుస్తున్న నాభి వంపు తిరిగిన నడుముకు మరింత వన్నె తెచ్చిపెట్టింది. టైట్గా ఉన్న బ్లౌజ్ నుంచి పొంగుతున్న అందాలు ఆమె శరీర కొలతలకు మించి కనబడుతుంటే పచ్చని మంగళసూత్రం వాటి మధ్య వయ్యారంగా ఊగుతుంది. సూటిగా తాకుతున్న విజయ్ చూపులకు ఆమెలో బిడియం మరింత పెరిగి చిన్నగా వణకడం మొదలైంది. రియలీ యువర్ అన్ ఏంజల్ ధరణి, ఆమె అందానికి మంత్రముగ్ధుడవుతూ మైమరిచిపోతూ ఆమెను చూస్తూ చెప్తాడు. కళ్ళను మాత్రం పైకి తెచ్చి చూస్తూ అతని చూపులకు తన చూపులను కలిపింది. సిగ్గు చేరి మరింత అందంగా నవ్వాయి ఆమె అందమైన నయనాలు. ఒప్పుకోరా అన్నాడు విరహ వేదనతో వేడుకుంటూ ఆమె చుబుకాన్ని పట్టుకుని. విజయ్ ఫేస్లో కనబడుతున్న హావభావాలకు చిన్నగా నవ్వుకుంటూ అంది తల అడ్డంగా ఊపి వస్తున్న నవ్వుని దాచేస్తూ. ఆమె ఏడ్పించేస్తుంటే ఒక్కసారిగా ఉక్రోషం వచ్చేసి కిందకు వంగి ఆమె నడుముపై ఘాటుగా ముద్దు పెట్టి నిమిషం పాటు ఆమె పొట్టలో ఫేస్ను అదుముకొని కొంచెం గట్టిగానే పంటి ఘాటుని ఇచ్చి దూరం జరిగాడు. సున్నితమైన ఆమె నడుముకు దిగిన పంటిఘాట్లకు చెమ్మ చేరింది కనులలో. పైకి లేచి ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి బయట హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ తెచ్చి బ్లడ్ క్లాట్ అయిన ఎర్రగా మారిన ప్లేస్ మీద చిన్నగా రబ్ చేశాడు. కళ్ళు మూసి కన్నీటిని ఆపుకుంటున్న ధరణిని చూస్తూ మనసు కలుక్కుమంది విజయ్కు. అంతలోనే దూరం పెడుతుందని కోపం వచ్చేసింది. ఎర్రగా మారి మంట పుడుతున్న ప్లేస్లో చల్లని తడికి మంట తగ్గడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. సూటిగా చూస్తున్నాడు తనని. ఆమె అలిగింది. బొంగమూతి పెట్టుకొని ఐస్ ముక్కని ముక్కలు ముక్కలు అయ్యేలా విసిరేసి బెడ్ దిగేసింది. కొరికితే నీకెంత మండిందో, నువ్వు అలా అనేసరికి నాకు అంతే మండింది. చీర కట్టుకుంటున్న ధరణిని చూసి సీరియస్గా అనేసి ఆయన కూడా అలిగి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన విజయ్ని చూస్తూ తన అలకను మర్చిపోయి అలిగినప్పుడు ముద్దుగా ఉన్న విజయ్ ఫేస్ని చూస్తూ నవ్వుకుంది చిన్నగా. శారీ కట్టుకొని బెడ్ని నీట్గా సర్ది రూమ్లో కర్టెన్స్ అన్ని ఓపెన్ చేసింది. స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చి హాయి గొలిపింది మనసుకు. అప్పుడే వచ్చిన విజయ్ తన వర్కౌట్స్ కోసం ఓపెన్ బాల్కనీలోకి వెళ్తూ ఒక్కసారి ఆమెను చూశాడు. జుట్టును పైకి ముడేస్తూ కావాలని నడుముని చూపిస్తూ అలిగి మొహం మార్చుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. దీనికి బొత్తిగా భయం లేకుండా పోయింది అని నవ్వుకుంటూ కిషోర్కి మెసేజ్ చేశాడు చింటూని రమ్మనమని చెప్పి. తన డైలీ వర్కౌట్స్కి బ్రేక్ రావడంతో ఒళ్ళు విరుచుకుంటూ తన జిమ్ టైంని స్టార్ట్ చేశాడు. ఫ్రెష్ అయి వచ్చి చుడిదార్ వేసుకుని రెడీ అయ్యి వచ్చిన ధరణికి విజయ్ వర్కౌట్స్ చేస్తూ కనబడేసరికి కిందకు వెళ్ళింది పూజ చేయడానికి. అప్పటికే నిద్ర లేచిన సునంద గారు అందరికీ కాఫీ కలపడం కోసం వంటింట్లో ఉంటే మేడ్ ఇల్లు క్లీన్ చేసి వస్తుంది. అత్తగారికి మార్నింగ్ విష్ చేసి పూజ గదిలోకి వెళ్ళి తన దినచర్యగా మంచి కీర్తనతో స్వామిని మేల్కొల్పుతూ ఆయన తనకు ప్రసాదించిన అద్భుతమైన జీవితాన్ని, అందమైన కుటుంబాన్ని తలుచుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ పూజ చేసుకుంది. అరగంట తర్వాత హారతి పళ్ళెంతో బయటకు వచ్చి హాల్లో ఉన్న అత్తమామలకు హారతి ఇచ్చి వాళ్ళను పలకరించి పూజ పూర్తి చేసింది. సౌమ్య కిషోర్లు కూడా హాల్లో ప్రత్యక్షం అవ్వడంతో సునంద గారి అందరికీ కాఫీ ఇస్తూ ధరణి ఇదిగో విజయ్ చింటూ పైనే ఉన్నారు కదా, నీకు కూడా కలిపి పాలు జ్యూస్ అంటూ ట్రే ఇచ్చారు ఆమె. అందులో తనకు ఇష్టమైన కాఫీ కప్ లేకపోయేసరికి అత్తయ్య కాఫీ అంది అయోమయంగా. ఈ రోజు నుంచి నీకు కాఫీలు టీలు తాగకూడదని ఇవ్వద్దన్నారమ్మా విజయ్ బాబు గారు అంది కుమారి అక్కడే ఉండి. ఏంటి కాఫీ తాగకూడదా? షాక్ అయ్యి అంటుంటే ఇంట్లో అందరూ నవ్వుతున్నారు. ఏంటి ధరణి ఇప్పుడే ఇలా షాక్ అయితే ఎలా? విజయ్ అన్నయ్య అంటే ఏంటో ముందు ముందు ఇంకా షాకులు తగులుతాయిలే అంది సౌమ్య నవ్వుతూ అల్లరిగా. అందరి ముందు అలిగి పరువు తీసుకోవడం ఇష్టం లేక గమ్మున ట్రే తీసుకొని నేను పాలు తాగనని తెగేసి చెప్పేస్తా. తన ఫేవరెట్ కాఫీ మిస్ అయింది అన్న కోపంతో పళ్ళు నూరుకుంటూ పైకి వెళ్ళింది. లోపలికి వచ్చిన ధరణికి బాల్కనీలో పుషప్స్ చేస్తూ విజయ్ వీపు మీద కూర్చుని నంబర్స్ కౌంట్ చేస్తూ మామ ఫాస్ట్ అని గలగలా నవ్వుతూ చింటూ కనబడుతుంటే వెళ్ళింది అక్కడికి. చింటూ నీ కోసం మిల్క్ తెచ్చాను కమ్ అంది తన వైపే చూస్తున్న విజయ్ని చూడకుండా. అత్త 5 minutes మామ 100 పుషప్స్ కంప్లీట్ అవుతాయి వెయిట్ అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పాడు చింటూ.
ఇద్దరే ఈ మామ అల్లుళ్ళు అని మూతి తిప్పుకుంటూ పోయింది. దీనికి తిక్క ఎక్కువయింది. ముద్దుగా ధరణిని తిడుతూ ఇంకో 10 పుషప్స్తో 100 కంప్లీట్ చేసి తన వర్కౌట్స్ని ఫినిష్ చేశాడు. ఫుల్ స్వెట్తో షర్ట్లెస్గా ఉండటం వల్ల తన మజిల్డ్ బాడీ, ఆబ్స్ క్లియర్గా కనబడి చెమటకు మెరుస్తున్న శరీరాన్ని టవల్తో తుడుచుకుంటూ ధరణి ముందుకు వచ్చి మిల్క్ తాగకుండా చూసి దండం పెట్టుకోవడానికి తెచ్చావా అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ. అప్పటికే అతని కండలను చూసి నోట్లో వాటర్ ఫాల్స్ను ఫ్లో చేస్తున్న ధరణి అతని మాటలకు ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి విజయ్ చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి తన పక్కనే కూర్చున్న చింటూకి పాలు తాగిస్తుంది. మౌనవ్రతమేమో తను అడిగిన దానికి ఆన్సర్ చేయక పాలు తాగక అలక ప్రదర్శిస్తున్న ధరణిని చూస్తూ జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేశాడు. ఓర కంటతో చూసింది విజయ్ తాగడం లేదని. అయినా మాట్లాడక చింటూకి పాలు తాగించి వాడి మూతిని తన చున్నీతో సున్నితంగా తుడిచి చింటూ స్నానం చేయించనా అంది అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి. నేను మామతో కలిసి షవర్ చేస్తా క్యూట్గా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు. ప్లాన్ ఫెయిల్ అయిందని హర్ట్ అయింది ధరణి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు విజయ్ సీరియస్గా. మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి పట్టుకుని లాగి గోడకు లాక్ చేస్తూ ఎనీ టైం నేను కూల్గా ఉంటా అనుకున్నావేమో, అస్సలు ఉండను. అది కూడా హెల్త్ అండ్ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అస్సలే కాను. నోరు మూసుకొని నేను చెప్పినట్టు తినాలి నువ్వు సూటిగా చూస్తూ అంటాడు. నాకు మిల్క్ వద్దు, కాఫీ కావాలి. కావాలంటే నైట్ తాగుతాను సాడ్ ఫేస్ పెడుతూ మెల్లిగా చెప్పింది. విజయ్ ఫేస్లో యాంగర్ని చూసి నో, కాఫీలు టీలు మర్చిపో. నీ హెల్త్ ఇంపార్టెంట్ నాకు. నేనేమి పేషెంట్ని కాదు. నా హెల్త్కి వచ్చిన నష్టమేం లేదు అంది మొండితనం ప్రదర్శిస్తూ. విజయ్ వెనక్కి జరిగి చేతులు క్రాస్ చేసుకుని చూస్తూ 2 డేస్ నిన్ను బెడ్ మీద నుంచి దిగకుండా చేస్తే హాస్పిటల్ బెడ్ ఎక్కుతావు పేషెంట్గా టోన్ రైజ్ చేస్తూ అన్నాడు. ఏమన్నాడో అర్థం చేసుకున్న ధరణి అదిరిపడింది ఆ మాటకు. అయినా సరే పంతంగా నేను తాగను అంది ఫేస్ పక్కకు తిప్పుకుంటూ. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి గ్లాస్ ఖాళీ అవ్వాలి వెళ్తూ అన్నాడు. అంతకన్నా స్మూత్నెస్ విజయ్ నుంచి ఆశించని ధరణి ఇంకా ఎక్కువ వాదిస్తే కొట్టేటట్టు ఉన్నాడని మారిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే విజయ్ తాగకుండా పక్కన పెట్టిన గ్లాస్ తీసుకొని గబగబా వెళ్ళి అతని ముందు ఉంచింది తాగమని. నీ గ్లాస్ ఎంటీ అయితే నా గ్లాస్ ఆటోమేటిక్గా ఖాళీ అవుతుంది. తాగుతాను ముందు మీరు అంది అలక మొహంతో. స్వెట్ పట్టి ఉన్నానే. ఎర్రగా ఉన్న లిప్స్ని చూసి కొంటెగా చెప్పి జ్యూస్ తాగి వెళ్ళిపోయాడు. ఏమన్నాడో తెలిసి సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లతో వచ్చి పాలు చూసి ఇష్టం లేకపోయినా బలవంతంగా తాగడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. చింటూకి బాత్ చేయించి పంపాడు. వచ్చిన చింటూని చూసి హాఫ్ కూడా తాగని మిల్క్ గ్లాస్ పక్కన పెట్టేసి వాడికి ఒళ్ళు తుడిస్తే నీట్గా డ్రెస్అప్ చేస్తుంది. వాడితో ఆటల్లో పడిపోయి మిల్క్ మ్యాటర్ మర్చిపోతున్న ధరణికి గ్లాస్ చూపిస్తాడు చింటూ. ఏంటి అంటుంది ధరణి టాయ్స్లో ఉన్న చిన్ని బేబీ డాల్ని పట్టుకొని. అత్తాను మిల్క్ కంప్లీట్ చేయలేదు. చింటూ కూడా సీరియస్ అయ్యాడు. నాకు వద్దు చింటూ, వామిటింగ్ వస్తుంది వికారంగా ఫేస్ పెట్టి అంది. నో, మిల్క్ హెల్త్కి చాలా మంచిది. మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి డైలీ మిల్క్ తాగితే. చూడు నా మజిల్స్ ఎలా ఉన్నాయో అంటూ వాడి చిట్టి చేతులను చూపిస్తూ చెప్తుంటే నోరు తెరుచుకొని మరీ వింటూ చూస్తుంది. మనసులో అందుకేరా మీ మామ అన్నాడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నా బ్రెయిన్ పెరుగుతుందని. తప్పు లేదులే నన్ను తిట్టడంలో అని తన తెలివిని తనే తిట్టుకుంటూ. ఇవన్నీ నీకెవరు చెప్పారు అంది 3 ఏళ్ళు కూడా నిండని వాడు హెల్త్ గురించి చెప్తుంటే తెలుసుకోవాలని కుతూహలంతో. విజయ్ మామ చెప్పాడు. మామకి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే యాంగర్ వస్తుంది అన్నాడు యాక్ట్ చేసి చూపిస్తూ. అవునులే, ఆ టైగర్కి ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది కదా కోపం అంది పైకి. టైగర్ ఎవరు అన్నాడు వాడు చిన్ని కళ్ళను ఇంకా చిన్నవి చేస్తూ. ఇంకెవరు మీ మామని అంది ఫ్రస్ట్రేషన్ దాచలేక. మామ పేరు టైగర్నా అంటూ ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడు చూడు గర్జిస్తూ గాంటిస్తూ జంగిల్లో తిరుగుతుండే పెద్ద టైగర్. అలా మీ మామ కూడా నా మీద గర్జిస్తూ నన్ను చూసి గాంటిస్తూ ఎప్పుడు భయపెడతాడు నన్ను. ఆస్కార్ లెవెల్లో చెప్తుంది. మామ నీ పేరు టైగర్నా అత్త చెప్పింది. వాళ్ళకి ఆనుకొని ఉన్న విజయ్ని చూసి చెప్తాడు. అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. సీరియస్గా తననే చూస్తున్న విజయ్ ఎదురుగా కనబడుతుంటే భయంతో బిక్కమొహం పెట్టింది. సూపర్ ఉంది మామ, నీ నేమ్ టైగర్ మామ అంటూ చప్పట్లు కొట్టి నవ్వుతూ విజయ్ని చూసి పరిగెత్తుతూ వెళ్తాడు. ఎదురుగా తన దగ్గరకు వస్తున్న విజయ్ని చూసి భయంతో పరుగు అందుకుంటుంది.
చింటూని సోఫాలో కూర్చోబెట్టి ధరణిని పట్టుకోవడానికి నడుస్తాడు. అయ్యో విజయ్ గారు, నేను ఏదో జోక్ చేశా అంతేనండి అంటూ బెడ్ పక్కకు ఫాస్ట్గా పరిగెత్తుతూ చెప్తుంది. ఏయ్ ఆగవే, ఏంటి నా పేరు టైగర్నా? వైల్డ్ అనిమల్తో పోల్చావా నన్ను? నా చేతికి చిక్కాలి, నీ పని చెప్తా అంటూ మంచం చుట్టూ తిరుగుతున్న ధరణిని చూసి చిరుకోపంగా అంటాడు. వైల్డ్ కాదు, అంతకన్నా ఎక్కువే మీరు కోపట్టంలో. విజయ్ తనని పట్టుకోలేడని నమ్మకంతో ధైర్యంగా అంటుంది. ఏయ్ ఇంకోసారి దానితో కంపేర్ చేయకు చెప్తున్నా అంటూ ధరణి చేతిని పట్టుకోవాలని చూస్తూ ముందుకు వంగి అంటాడు. ఓన్లీ అడుగు మాత్రమే మారుస్తుంటే ఆమె రన్నింగ్ కాంపిటీషన్లో రన్నింగ్లా పరిగెత్తుతూ కూడా అతి నమ్మకంతో మాట్లాడేస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తున్న చింటూ మామ అత్తను పట్టుకో అంటూ అరుస్తుంటాడు నవ్వుతూ సంబరంగా. మీ టైగర్ మామకు నేను దొరకను బేబీ టైగర్ అంటూ చింటూని చూసి అంటూ బయటికి పరిగెత్తుతుంది. ధరణిని పట్టుకోవడానికి సెకండ్ పట్టదని తెలిసిన ఆమె అన్నదానికి రాని కోపం నటిస్తూ ఆమెతో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్. ధరణిలో ఆ హ్యాపీనెస్ కావాలి అతనికి, అందుకే ఆమెను పట్టుకోకుండా కావాలని తన వెంట పడుతున్నట్టు నటిస్తాడు. మామ నన్ను కూడా టైగర్ అంది అత్త ఉక్రోషంగా అంటూ క్యాచ్ దమ్ అంటూ అరుస్తూ గోలగోల చేస్తాడు చింటూ. చేజింగ్లు రన్నింగ్లతో రూపురేఖలు మారిపోతాయి. నిమిషంలో ఆమెను పట్టుకోవడానికి కొంచెం ఫాస్ట్గా అడుగేసి అందుకునేంతలో తప్పించుకుని రూమ్ బయటకి వచ్చేసి కిందకు పరిగెడుతుంది. వెళ్తున్న ధరణి వెనకే తను వెళ్తూ చింటూ కిందకి రా అని పిలిచి అల్లుడి కోసం ధరణిని పట్టుకోవడానికి వెళ్తాడు. అత్తయ్య అంటూ పరుగు పరుగున హాల్లోకి వచ్చి సోఫా దగ్గరికి వెళ్ళి సునంద గారిని పట్టుకుంటుంది. ధరణిని చూసి ఏమైంది ధరణి, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావుగా, ఎందుకు పరిగెడుతూ వచ్చావు అంది సౌమ్య నవ్వుతూ. మీ టైగర్ అన్నయ్య నన్ను తినేస్తాడని పరిగెడుతున్నాలే వదిన అంటూ స్టెప్స్ దిగి వస్తున్న విజయ్ని చూసి ధైర్యం స్థానంలో బెదురు వచ్చి తడబడుతూ చెప్తుంది. ఏంటి టైగర్నా అంటూ అందరూ షాక్ అయ్యి అంతలోనే తేరుకొని ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు. మీకందరికీ నవ్వులాటుగా ఉందా అంటూనే విజయ్ వచ్చేస్తుంటే అత్తయ్య అంటూ ఆవిడని పిలుస్తుంది. మామ పట్టుకో అత్తని అంటూ చింటూ కూడా తరుముకుంటాడు. ధరణి నీ అంతటా నువ్వు దొరికావే సరే సరే, లేదు నేను దొరకనంటూ రన్ చేసి నేను పట్టుకున్నానే అనుకో అంటూ వార్నింగ్ ఇస్తూ ముందుకు వస్తాడు. మీరు పట్టుకోలేరు నన్ను అని ఉడికిస్తుంది కావాలని. అలా హాల్ అంతా పరిగెడతారు ముగ్గురు. సునంద నరేంద్ర గారైతే అబ్బురంగా వాళ్ళని చూస్తూ మురిసిపోతున్నారు సంతోషంతో. సౌమ్య కిషోర్ కూడా జాయిన్ అయ్యారు వాళ్ళ ఆటలో. ధరణి నీకు నేను సపోర్ట్ చేస్తా అంటూ విజయ్ని పట్టుకుని ధరణిని పారిపోమంటాడు కిషోర్. అలాగే అన్నయ్య అంటూ బయట గార్డెన్లోకి పరుగున వెళ్తుంది ధరణి, విజయ్కి చిక్కకుండా. రే కిషోర్ నీ చెల్లికి సపోర్ట్నా? కిషోర్ చేతిని పట్టి మెలేస్తూ ఆటిట్యూడ్గా అంటాడు విజయ్. అబ్బా విజయ్ చెయ్యి నొప్పిరా అంటాడు కిషోర్ మొహం కందగడ్డలా పెట్టి. ఏం మీ చెల్లికి ఇంతేనా మీరు చేసే సాయం అంటూ వెక్కిరిస్తుంది సౌమ్య. ఒసేయ్ మొగుడు మీద అన్న మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే వెక్కిరిస్తావా అంటూ సౌమ్య కిషోర్లు యుద్ధానికి దిగుతారు. లెట్స్ ఎంజాయ్ ది ఫైట్ కిషోర్ అనేసి ధరణి కోసం గార్డెన్లోకి వస్తాడు విజయ్. గార్డెన్లోకి వచ్చిన విజయ్ మీద ఒక్కసారిగా వాటర్ పైప్తో నీళ్లు కొడుతుంది ధరణి. విజయ్ రియాక్షన్ ఊహించి భయం వేసి ముందే కళ్ళు మూసేస్తుంది. అర నిమిషం తర్వాత నీళ్లతో తడిచిపోయి ఉంటాడని ఆత్రంగా మూసిన కళ్ళను తెరిచి చూసిన ధరణికి ఒక్క వాటర్ డ్రాప్ కూడా పడని విజయ్ తనని చూసి కార్నర్ స్మైల్ ఇస్తూ కనపడేసరికి షాక్ అయ్యి ఏంటి మీ మీద వాటర్ పడలేదా అంది అయోమయంతో. లేదన్నట్టు నవ్వి ఊరుకున్నాడు. అప్పటి వరకు విజయ్ వైపు ఉంచిన పైపుని వాటర్ ఎందుకు రాలేదని చెక్ చేయడానికి తన వైపుకి తిప్పి చూసిన ధరణికి ఒక్కసారిగా పైప్లోంచి ఫోర్స్గా వచ్చిన వాటర్ పడటంతో తన ఫేస్ మొత్తం తడిచిపోతుంది. ఒక్క క్షణం అసలేం జరిగిందో తెలిసేసరికి అప్పటికే నోస్లోకి కళ్ళలోకి నీళ్లు చేరి పొరపోతుంది. కళ్ళు నలుపుకుంటూ కిందకు చూసిన ధరణికి విజయ్ తన పాదం కింద పైప్ని తొక్కి పట్టి కనబడడంతో కోపంగా చూసి పైప్ని విసిరి అవతల పడేస్తూ రాగం అందుకుంది. లేకపోతే నన్ను టైగర్ అంటావా, నాతో పెట్టుకోకు అంటూ నవ్వుతూ టీజ్ చేస్తూ ముందుకు వస్తాడు విజయ్. మళ్ళీ పరిగెడుతుంది ఇంట్లోకి. అత్తయ్య మామయ్య ఆయన చూడండి నన్ను ఈ నీళ్లతో ఎలా తడిపేశారు, లోపలికి వచ్చి ఏడుపు మొహంతో గారంగా అంటున్న ధరణిని చూసి నవ్వేస్తారు అందరూ. వాదించుకుంటూ ఉన్న సౌమ్య కిషోర్లు కూడా తడిచిపోయి కోపానికి ఎర్రగా మారిన ధరణి క్యూట్ ఫేస్ని చూసి వాళ్ళు నవ్వుతారు. వెనకే నిమ్మలంగా నడుస్తూ వచ్చిన విజయ్ని చూసి అత్తయ్య ఈ టైగర్ నన్ను
బోల్తా కొట్టించి మరీ నా మీద వాటర్ పోసింది అంటూ మళ్ళీ రాగం అందుకుంది. చింటూ అయితే అలా ఏడుస్తున్న ధరణిని చూసి పొట్ట పట్టుకుని మరీ నవ్వుతుంటాడు. రే విజయ్, ఏంట్రా నా కోడల్ని ఏడిపిస్తున్నావు అంటూ కొడుకుకు చూసి నవ్వుతూనే కోడలి అలకను చూసి చిరుకోపంగా అంటారు నరేంద్ర గారు. మామయ్య అలా అడగండి ఆయనను, ఎవ్వరూ ఏమనరని యాటిట్యూడ్ ఆయన గారికి ఉక్రోషంగా అంది. నేను ఉన్నాగా తల్లి, నువ్వు ఏడవకు. వాడు నిన్ను ఏమన్నా అంటే నాకు చెప్పు, వాడి పని పడతా అంటూ కోడలికి సూపర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన. విజయ్ని చూసి కళ్ళు ఎగరేస్తుంది ధరణి. ముందుకు వస్తూ, నన్ను ఇంకోసారి అలా పిలిస్తే వాటర్ కాదు తీసుకెళ్లి సముద్రంలో మునకలు వేయిస్తాను అంటాడు సోఫాలో సెటిల్ అవుతూ. అంటాను, బరాబర్ అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. నాకు ఎవ్వరూ లేరు అనుకున్నారా? మామయ్య, కిషోర్ అన్నయ్య ఉన్నారు ఇంకా అని ఆగి, అత్తయ్య మీరు ఎవరి పార్టీ అంది సునంద గారిని చూసి. నేను నీ పార్టీనే ధరణి అంది ఆమె. ఆ అత్తయ్య గారు కూడా నా పార్టీ అని సౌమ్య నువ్వు అంది. మా అన్నయ్యను ఒక్కడనే చేసి మీరు ఆడుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. నేను మా అన్నయ్య పార్టీ అంది సౌమ్య. ధరణి మూతి తిప్పి, చింటూ నువ్వు అంది. వాడు మామ పార్టీ అని తెలిసి కూడా నేను మామ పార్టీ అంటూ విజయ్ ఒడిలోకి చేరి బుగ్గ మీద ముద్దు పెట్టి మరీ చెప్తాడు. మీరు ముగ్గురు, అందులోనూ ఆ బుడ్డోడు హాఫ్ టికెట్, ఇంకా మిగిలిన మీ ఇద్దరు ఒక పార్టీ. కానీ మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఇంట్లో ఏం జరిగినా అది మా ఇష్ట ప్రకారమే జరగాలి ఈ రోజు నుంచి అని ఆర్డర్ వేస్తుంది ధరణి. మామ నన్ను హాఫ్ టికెట్ అంది అత్త అంటూ వాడు రాగం అందుకుంటాడు. హాఫ్ని హాఫ్ అనే అంటారు, హాఫ్ టికెట్ చింటూ ఎక్కిరిస్తుంది ధరణి. అందరూ నవ్వుతుంటే చింటూకి ఉక్రోషం పొడుచుకు వచ్చింది. ఏయ్, వాడిని ఏడిపించావనుకో తర్వాత నువ్వే పనిష్మెంట్ తీసుకోవాలి అంటాడు విజయ్. చింటూ కోపం చూసి ఎక్కిరిస్తుంది ధరణి. ఓకే, మనం ఒక గేమ్ ఆడదాం, అందులో ఎవరు విన్ అయితే వాళ్ళు చెప్పినట్లు ఇంట్లో అంతా జరగాలి అని అంది ధరణి. గేమా? ఏ గేమ్ అంటూ అందరూ ఉత్సాహంగా అడుగుతారు. నాట్ ఇంట్రెస్ట్ అంటాడు విజయ్. మామయ్య అంటూ పిలుస్తుంది ధరణి అలిగినట్టుగా. ఆ తల్లి, వాడు వద్దంటే మనందరం మానేయాలా? నో, మనం గేమ్ ఆడదాం అంటారాయన హుషారుగా. లేదు మామయ్య, ఇంట్లో అందరం గేమ్ ఆడదాం అంది విజయ్ కూడా రావాలని. విజయ్ నువ్వు కూడా రావాలి ఆర్డర్ వేస్తారు నరేంద్ర గారు. నో డాడ్, వర్క్ ఉంది నాకు అంటాడు ధరణిని చూసి. ఇవాళ సండే, ఆఫీస్కి హాలిడే. అప్పుడే చూస్తుంది ధరణి విజయ్ని. టీషర్ట్ నైట్ ట్రాక్లో ఉన్నాడు. రే, నేను ఆఫీస్ చైర్మన్గా చెప్తున్నాను, ఈరోజు ఏం వర్క్ చేయడానికి వీల్లేదు. మా ధరణి తల్లి ఏం చెప్తే అదే చేయాలి, అంతే, అదే ఫైనల్ అంటూ స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేస్తారు నరేంద్ర గారు.